Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 99 verse 3. ఈ రోజు మన ధ్యానం కొరకు 99వ కీర్తన 3వ వచనం నుండి తీసుకొనబడింది. Let them praise thy great and terrible name, for it is holy. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. Psalm 99 is a psalm all about the holiness of God. 99వ కీర్తన అంతా కూడా దేవుని పరిశుద్ధతను గురించి మాట్లాడేది. The statement God is holy, I hope, is a statement that you understand and have as one of the foundations of your faith. యెహోవా పరిశుద్ధుడు అనే ఈ మాట ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి చూడండి, ఇది మన విశ్వాసానికి పునాది అయినటువంటి ఒక మాట. Our God is holy. మన దేవుడు పరిశుద్ధుడు. What exactly does that mean? దీనికి సరిగ్గా దీని భావం ఏమిటిది అసలు? What does that mean for us? అంటే ఇది మనకి ఏం అర్థమవుతుంది? Holiness is the centerpiece of all God's attributes. పరిశుద్ధత అనేది దేవునికి ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలన్నిటిలో కూడా కేంద్రమైనటువంటి మాట ఇది. Of all the things God is, at the center of his being, God is holy. దేవుడు ఏమై ఉన్నాడో వాటన్నిటికీ కేంద్రంగా ఉండేదే పరిశుద్ధత. If you read the Bible, మీరు బైబిల్ చదివితే never in the Bible it is written God is love, love, love. God is eternal, eternal, eternal. బైబిల్ ఎక్కడ కూడా దేవుడు ప్రేమ ప్రేమ ప్రేమ, దేవుడు నిత్యముడు నిత్యుడు నిత్యుడు అట్లా రాయలేదు. It is not written God is truth, truth, truth. దేవుడు సత్యము సత్యము సత్యం అని రాయలేదు. No doubt God is love. దేవుడు ప్రేమై ఉన్నాడు, అనుమానం లేదు. God is eternal. దేవుడు నిత్యమైన వాడు. God is truth. దేవుడు సత్యమై ఉన్నాడు కూడా. But especially regarding this character holiness, కానీ ఈ ప్రత్యేకించి ఈ పరిశుద్ధత అనేటువంటి లక్షణం దగ్గరకు God వచ్చినప్పుడు has laid the most stress. దేవుడు దీనికి ఇంకా చాలా నొక్కి చెప్తున్నాడు. God is indeed called in the Bible holy, holy, holy. బైబిల్ గ్రంథంలో దేవుడి గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు పరిశుద్ధుడు 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 అని If you చెప్పబడింది. want to know the definition of what holy is, God is the definition of holy. పరిశుద్ధత అనగా దీని నిర్వచనం ఏమిటిదో నువ్వు తెలుసుకోవాలనుకుంటే దేవుడే ఆ పరిశుద్ధత అయి ఉన్నాడు. If you see the first 3 verses, మొదటి 3 వచనాల్లో మనం గమనిస్తే we can see that power. ఇక్కడ ఉన్నటువంటి అధికారాన్ని మనం చూస్తున్నాం. See, the very first words of this psalm begin to direct the reader to the qualities of God that are so very important. ఈ కీర్తనలో ఉన్న మొదటి వచనంలో చదువుతున్న వాడికి దేవుడు ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాడు అటువైపుగా గమనికను మళ్ళిస్తాం. In this chapter, the first 3 words speak volumes. ఈ అధ్యాయంలోని మొదటి 3 పదాలే 3 మాటలే ఎన్నో ఎక్కువ గ్రంథాలు రాయొచ్చు మనం. The Lord reigns. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. I want you to look at these 3 words. ఈ 3 మాటలు మీరు గమనించాలని I కోరుతున్నాను. want you to notice that these 3 words are a complete thought. ఈ 3 వచనాలు సంపూర్ణమైనటువంటి 3 మాటలు. ఈ 3 మాటలు కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఒక తలంపుగా మీరు గమనించాలని The కోరుతున్నాను. Lord. యెహోవా. The idea is not about anything or anyone other than the one true God. చూడు, ఒక నిజమైనటువంటి దేవుడు తప్ప ఇంకా వేరే ఆలోచన, వేరే సంగతి, వేరే వ్యక్తి అనేది ఏమీ లేదు ఇక్కడ. The thoughts that follow are about the Lord Almighty, the Lord Creator. సర్వశక్తిమంతుడైన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు అనే ఈ తలంపుల్ని ఇస్తాడు. Oh, the God of Abraham and Isaac and Jacob. అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల దేవుడు ఆయన. Oh, the God who spoke to Moses from the burning bush. ఆ మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడిన Oh, the దేవుడు. Lord who parted the Red Sea. ఎర్ర సముద్రమును పాయలు చేసినటువంటి దేవుడు. The God who is the only God that is a reality. వాస్తవమైనటువంటి నిజమైనటువంటి దేవుడు ఆయన మాత్రమే. The Lord. యెహోవా. And then it is written, reigns. రాజ్యము చేయుచున్నాడు. I want you to also note that there is nothing missing after the word reigns. ఈ మాట కూడా మీరు గమనించాలని కోరుతున్నాను. రాజ్యము చేయుచున్నాడు అన్న తర్వాత ఇంకా మరలా అందులో The Lord reigns. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. God reigns over all that was and is and could be and will be and should be and wants to be. కాబట్టి దేవుడు జరిగిపోయిన వాటిపైన, ఉండిన వాటిపైన, ఇప్పుడు ఉంటున్న వాటిపైన, ఉండబోయేవి, జరగబోయే వాటన్నిటిపైన, సమస్తము పైన ఆయనే రాజ్యము చేయుచున్నాడు. God reigns over all. కాబట్టి యెహోవా అన్నిటిపైన రాజ్యం చేయుచున్నాడు. By saying it in this way, ఈ రీతిగా చెప్పుటలో the psalm tells us that God simply reigns and there is nothing out of his sphere or influence. కీర్తన కేవలము యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ఆయనకు వేరుగా, ఆయనకు తెలియనటువంటిది ఇంకేమీ లేదు,
ఆయన రాజ్యం చేస్తున్నటువంటి ఈ పరిధులన్నీ కూడా You see, part of his holiness of God is his absolute power. దేవుని పరిశుద్ధతలో ఒక భాగము ఆయనకు ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి అధికారం. God is holy. In that holiness, first thing is powerful, he is reigning. దేవుడు పరిశుద్ధుడు. ఇందులో మొదటి విషయము ఆయన శక్తివంతుడు, అధికారంతో కూడా ఆయన So చేస్తాడు. God is absolutely powerful and absolutely pure. కాబట్టి దేవుడు ఖచ్చితంగా శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. God is all powerful. దేవుడు సర్వశక్తిమంతుడు. God is so powerful that all the nations of the earth have and will tremble before him. దేవుడు ఎంత శక్తివంతుడు అంటే భూలోక రాజ్యములు ప్రజలందరూ కూడా ఆయనకు భయపడి వణుకుతారు. God is all powerful and yet remains without sin and pure. దేవుడు సర్వశక్తిమంతుడైనా గాని ఆయన పాపరహితుడుగానే పరిశుద్ధుడుగానే ఉన్నవాడు ఆయన. So God is so powerful that whenever he is present, his glory shakes the very earth. దేవుడు ఎంత సర్వశక్తిమంతుడంటే ఆయన ఉన్న పాటున అక్కడ ఆయన ఉన్న ప్రాంతం భూమి ఆయన మహిమను చూసి కంపిస్తూ ఉంటుంది. The phrase enthroned between cherubim is a phrase that talks about God's glory being physically seen. కెరూబుల మీద ఆసీనుడై ఉన్నవాడు అనే ఈ మాట ఏం చూపిస్తా ఉందంటే భౌతికంగా ఆయన మహిమని మనం చూస్తాం. That is the Shekinah glory. అదే షకీనా మహిమ. That is the name. అది పేరు, దానికి In the పేరు. Holy of Holies, at times God's presence could be seen and it shook the very earth. That is power. అతి పరిశుద్ధ స్థలంలో ఆయా సమయాల్లో దేవుని మహిమ ప్రత్యక్షమైనప్పుడు భూమి కంపించేది. అది ఆయనకు ఉన్నటువంటి శక్తి. So God is holy means the first is he is powerful, he reigns. దేవుడు పరిశుద్ధుడు అంటే ఆయన రాజ్యము చేయుచున్నాడు, శక్తివంతుడై ఉన్నాడు ఆయన. And verses 4 and 5, 4-5 వచనాల్లో it speaks of not only power but justice. ఆయన ఒక అధికారం, ఆయన శక్తి మాత్రమే కాకుండా న్యాయం గురించి కూడా మాట్లాడు. Verse 4 of our psalm tells us that there is a divine equity in all that God does. మన కీర్తనలోని 4వ వచనంలో దేవుడు జరిగించే సమస్త కార్యాల్లో సమానత్వం, సమానంగా న్యాయం తీర్చువాడు అని కూడా చెప్తారు. Isaiah 11 verses 3 and 4 says, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 3-4 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. God will not judge but what he sees or what he hears. కాబట్టి దేవుడు ఆయన ఏది చూస్తున్నాడో, ఏది వింటున్నాడో వాటిని బట్టి ఆయన తీర్పు తీర్చేవాడు, న్యాయం తీర్చేవాడు. But he will judge according to the truth. అయితే సత్యమును బట్టి, వాటిని బట్టే కాదు కానీ సత్యమును బట్టి ఆయన He తీర్పు will తీర్చాడు. not be carried away by what somebody says. ఎవరో ఏదో చెప్పిన దానిని బట్టి ఆయన చేసేవాడు కాదు. The righteous will get what is deserved as well as the wicked also. నీతిమంతులు అలాగే దుష్టులు కూడా వారు చేసిన దానికి, వారు తగిన దానికి వాళ్ళు అనుభవించేవారు. Isaiah tells us that యెషయా ఇంకా చెప్తున్నమాట, with the breath of his lips he will slay the wicked. ఆయన తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. One of the holiest things about God and one of those qualities that set him apart from all others is his justice. దేవునికి ఉన్నటువంటి పరిశుద్ధతలో ఉన్నటువంటి ఒక భాగము, ఆయన జరిగించే కార్యాలన్నిటిలో నుండి ఒకటి ఆయన వేరుగా ప్రత్యేకపరిచేటువంటిది న్యాయము జరిగించేవాడు. He is a God of justice, true justice. ఆయన నిజముగా నీతితో కూడా న్యాయం జరిగించేవాడు. I am glad that justice is a part of the holiness of God. చూడండి, ఈ న్యాయం తీర్చడం అనేది దేవుని పరిశుద్ధతలో ఒక భాగం బట్టి ఎంతో It సంతోషిస్తున్నాం. means that in the end those who believe in God will be rewarded. అంటే దేవుని యందు నమ్మిక ఉంచిన వారు చివరిగా వాళ్ళు మరి ప్రతిఫలం పొందుతారు. And those who do evil in this world will get what is coming to them. ఈ లోకంలో మరి చెడు కార్యాలు చేయవారైతే జరగబోయే దాన్ని వాళ్ళు అనుభవిస్తారు. But in a world where it seems like the bad guys finish first, we have a holy judge at the end. చూడండి, చెడ్డవారు ఎక్కడైతే వాళ్ళు అంతమైపోతుంటారు, ఇక్కడ పరిశుద్ధుడు చివరికి వస్తే In the పరిశుద్ధుడు world we are seeing the bad guys are becoming prosperous. ఆ లోకంలో మనం చూస్తున్నాము చెడ్డవారు, దుష్టులేమో వాళ్ళు వృద్ధిలోనికి వస్తా But ఉన్నారు. at the end we know that we are having a holy judge. కానీ చివరికి మనకు తెలుసు పరిశుద్ధుడైనటువంటి న్యాయవంతుడు ఉన్న న్యాయాధిపతి ఉన్నాడు అనేది So మనకు in the తెలుసు. holiness of God, first we can see power. దేవుని పరిశుద్ధతలో మొదటిదిగా ఆయన ఒక శక్తి, అధికారం చూస్తున్నాం. Secondly, the justice. రెండోదిగా న్యాయమును చూస్తున్నాం. From verses 6 to 9 is honorable. 6-9 వచనాల్లో ఆయన ఘనపరచబడువాడు. God is not only powerful and full of justice, but is also one that is honorable. దేవుడు శక్తి గలవాడు, దేవుడు న్యాయం తీర్చేవాడు మాత్రమే కాకుండా ఆయన ఘనపరచదగిన యోగ్యుడైన. What do I mean by honorable? ఘనుడు అనేటువంటి మాటలో అర్థం ఏమిటిది? You might say to me, మీరు అనొచ్చు నాతో. that word is not in the Bible in this passage. ఆ మాట ఈ భాగంలో ఆ పదం లేదు కదా. Where did you get that from? ఎక్కడి నుంచి వచ్చింది మీకు? I get honorable because we see the fact that God called people to himself like Moses, Aaron and Samuel,
and he never left them or forsook them. దేవుడు మోషే, సమూయేలు ఇలాంటి వారిని ఆయన పిలిచారు కదా, ఎన్నడూ వారిని ఆయన విడిచిపెట్టలేదు. ఆ మాటను బట్టి ఇది మనం అర్థం చేసుకోవచ్చు. He always answered them when they called to him. ఆయన ఎల్లప్పుడు కూడా వారు మొరపెట్టిన ప్రతిసారి వాళ్ళకి జవాబిచ్చాడు. I get this word honorable because I see time after time and with person after person that God always keeps his promises. ఘనుడు అనే మాట ఎక్కడ నాకు అర్థమైందంటే, తరతరాల్లో ప్రతి వ్యక్తి నుండి కూడా దేవుడు వారికి ఆయన జవాబిస్తా ఉండినాడు. And he keeps his promises. ఆయన తన వాగ్దానమును నెరవేరుస్తూ ఉండినాడు. Verse 7 tells us that God spoke to them from the pillar of cloud. 7వ వచనంలో రాయబడింది, దేవుడు మేఘ స్తంభములో నుండి వారితో మాట్లాడినాడు. God promised to help Moses and the people out of Egypt, and that is what he did. దేవుడు మోషేతో చేసిన వాగ్దానం, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి విడిపిస్తానన్నాడు, అది జరిగించినాడు ఆయన. And God promised that if they disobeyed him and turned away, that he would discipline them. వాళ్ళు అవిధేయులై తిరుగుబాటు చేసిన ఎడల వారిని శిక్షిస్తాననేది కూడా వాగ్దానపూర్వకంగా చెప్పినాడు. And that is what he did by sending the Philistines, the Babylonians, the Assyrians and the Romans. అదే కదా ఫిలిస్తీయులు, అష్షూరీయులు, బబులోను వారు, రోమీయులను వారి మీదకి ఆయన ఉసిగొల్పటం ద్వారా అది చూపిస్తా ఉన్నాడు. Our God is a God that does not change and keeps his word, and so I find that he is honorable. మన దేవుడు మార్పు చెందనివాడు, మాట తప్పనివాడు. ఆయన ఒక మాట ఇచ్చినాడంటే ఆ ప్రకారం చేయవాడు. దీనిని బట్టి ఆయన ఘనుడు, ఘనపరచదగిన యోగ్యుడు అనేది నాకు అర్థమైంది. So we know from this passage that our God is a holy God. ఈ భాగం నుండి మనకు అర్థమయ్యే సంగతి, మన దేవుడు పరిశుద్ధుడు. Psalm 99 tells us in verse 3. 99వ కీర్తన 3వ వచనములో చెప్పబడింది. 5వ వచనములో, and in verse 9, 9వ వచనములో, that our almighty heavenly Father is holy. మన సర్వశక్తిమంతుడైన పరలోకమందున్న మన దేవుడు ఆయన పరిశుద్ధుడు. We now have just a small tip of the iceberg understanding of what that means. What is the meaning of holiness? కాబట్టి ఈ పరిశుద్ధత అనేటువంటి దానికి అర్థం ఏమిటిదో మనం ఇప్పుడే కొంత మనం చూసినాము. It means power, justice and honor. అంటే అధికారము, ఆయన యొక్క న్యాయవంతుడు, ఆయన ఘనపరచదగినవాడు. And but what does the holiness of our God mean for me and for you? అయితే మన దేవుని యొక్క పరిశుద్ధత నాకు నీకు ఏం వర్తిస్తుంది? Does it impact our life in any way? మన జీవితాలపైన ఏ రీతిగానైనా అది ప్రభావం చూపుతుందా? Yeah, God is adamant about our holiness for in our lives. మన జీవితాల్లో మన పరిశుద్ధతను గురించి దేవుడు మొండి పట్టు కలిగి ఉన్నాడు. You must be holy. నీవు తప్పగా పరిశుద్ధుడై ఉండాలి. I see in this passage and in other in scriptures, ఈ భాగంలో ఇంకా ఇతర లేఖన భాగాల్లో చూస్తే, we are to have two reactions or responses to the holiness of God. దేవుని పరిశుద్ధతకు సంబంధించి రెండు రకాల స్పందన, జవాబు ఉండాలి మన నుండి. The first can be found right here in Psalm 99. మొదటిది 99వ కీర్తనలో ఇక్కడ మనకు కనబడతా ఉంది. Verse 3 tells us, 3వ వచనం సెలవిస్తాం, let them praise your great and awesome name. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. Verse 5 tells, 5వ వచనంలో, exalt the Lord our God and worship at his footstool. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. Verse 9 tells, 9వ వచనం, exalt the Lord our God and worship at his holy mountain. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. We are told three separate times that our response to the holiness of our Lord God should be what? మూడు వేరు ఈ వచనాల్లో మనం చూసినాము దేవుని పరిశుద్ధతకు సంబంధించి మన స్పందన ఎట్లా ఉండాలి? That is worship. అనగా ఆరాధన చేయాలి. Our God is worthy of our worship today, that for no other reason that he is holy. మన దేవుడు ఈ దినాన మన ఆరాధనలకు యోగ్యుడు అంటే మనం జాగ్రత్తగా ఇక్కడ గమనిస్తే ఆ పరిశుద్ధతను బట్టి మనం ఆయన ఆరాధించాలి. If we lived in an age when Jesus Christ had not yet come, యేసుక్రీస్తు ప్రభువారు రానిటువంటి ఆ కాలంలో, ఆ యుగంలో కానీ మనం ఉండుంటే, God would still be worthy of our worship and exaltation. ఆయనను దేవుడు మన ఆరాధన, ఆయన ఘనపరచబడేదానికి యోగ్యుడే. Though he has not come to this world. ఆయన ఈ లోకానికి రాకపోయినా కానీ, yes, he is worthy of worship because he is holy. ఆయన ఆరాధనకి యోగ్యుడే ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. Yeah, so see, I want the answer your mind and your spirit to be resounding because he is holy with worship. చూడండి, ఆయన ఆరాధనకి యోగ్యుడు ఎందుకంటే పరిశుద్ధతను బట్టి ఆయన ఆరాధనకి యోగ్యుడు కాబట్టి ఈ మనసులో ఈ మాట నీకు ఉండాలని కోరుతున్నా. The second reaction or response that we should have to God's holiness is, దేవుని పరిశుద్ధతకి మన వైపు నుండి ఉండవలసిన స్పందన, జవాబు ఏమిటిదంటే, we also must be holy. మనము కూడా పరిశుద్ధులంగా ఉండాలి. Leviticus 11:45 లేవియాకాండం 11:45 and 19:2. 19వ అధ్యాయం 2వ వచనం. Yeah, it gives us the command of we are to be holy because
I your God am holy. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలని ఆజ్ఞాపించాడు. All throughout the Old Testament, the believers in God were commanded to follow his example into holiness. పాత నిబంధనలో ఉన్న ఆ సమస్త ప్రజలందరూ కూడా దేవుని వలె వారును పరిశుద్ధులుగా ఉండాలనేటువంటి ఆజ్ఞ ఉండేది వాళ్ళకి. Is holiness though just a thing of the past or only found in the Old Testament? పరిశుద్ధత అనేది కేవలము పాత నిబంధనకు సంబంధించి లేదా జరిగిపోయినటువంటి కార్యం ఒకటేనా? Is the holiness like some of the other things in the Old Testament, like feasts, sacrifices or diet laws that we no longer practice? పరిశుద్ధత అంటే పాత నిబంధనలో వారు చేసిన పండుగలు, ఆచారాలు, లేక వాళ్ళు ఉపవాసాలు జరిగిన అలాంటి వాటిలో ఇది ఒకటా? Shall we not practice today? ఈ రోజు మనం వాటిని ఆచరించకూడదా? Because some of these things we are not practicing. ఎందుకంటే కొన్ని వాటిలో మనం ఆచరించడం లేదు కదా. ఇప్పుడు we are not మనం పండుగలను ఆచరించడం లేదు, sacrifices we are not బలులను అర్పించడం లేదు, no dietary laws are there. చూడండి అక్కడ మనము మరి ఆహార నియమాలు ఏదో పాటించడం అట్లా ఏమీ లేదు. But what about this holiness? మరి పరిశుద్ధత మాట ఏమిటి? But 2 Corinthians 7:1 tells. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో Since we have రాయబడింది. these promises, dear friends, let us purify ourselves from everything that contaminates the body and spirit, perfecting holiness out of the reverence for the Lord. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. What is Paul saying? ఏమిటి పౌలు ఏమని చెప్తున్నాడు? Paul is saying that since we have all the promises of God, మనకి ఈ వాగ్దానాలు అన్నీ ఉన్నాయి కాబట్టి, and that are fulfilled in Lord Jesus, యేసుక్రీస్తునందు ఇవన్నీ కూడా నెరవేర్చబడినాయి let కాబట్టి, us be holy in reverence for our God who is also holy. మనము దేవుని భయముతో పరిశుద్ధతను మనం పాటిస్తాం, ఎందుకని ఆయన కూడా పరిశుద్ధుడే. Peter also writes in 1 Peter, పేతురు కూడా మొదటి పత్రికలో in రాస్తున్నాడు. the first chapter 13 to 16, మొదటి అధ్యాయంలో 13 నుండి 16 వచనాల్లో he commands us to prepare ourselves and focus upon Christ rather than this world in becoming more holy. మనం ఇంకా పరిశుద్ధంగా ఉండేదాని కొరకై లోకం పైన దృష్టి పెట్టకుండా దేవుని పైనే మనం దృష్టి పెట్టాలి, ఆయనకు సమీపంగా ఉండాలి. Peter actually quotes Leviticus 11:45. పేతురు ఇక్కడ లేవియాకాండం 11:45 వాస్తవంగా ఆ మాటలు ప్రస్తావించాడు. Peter continues to talk about holiness in 2 Peter chapter 3. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో కూడా పరిశుద్ధతను గురించి ఇంకనూ ఆయన కొనసాగిస్తున్నాడు. When we read from verses 11 to 14, 11 నుండి 14 వచనాల్లో మనం he చదివితే tells us that we should be people waiting for the return of Jesus Christ, that while we wait, we ought to live holy and godly lives. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దినము కొరకు మనం ఎదురు చూస్తూ ఈ కాలంలో మనము ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంటూ పరిశుద్ధతని కాపాడుకుంటూ ఉండాలని హెచ్చరించారు. So holiness is very important. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. Be ye holy as I am holy. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండి. May God help us to lead holy lives. పరిశుద్ధమైన జీవితం జీవించలాగిన దేవుడు మనకు సహాయం చేయనుగా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, oh gracious God, కృపగల మా దేవా, what a wonderful characteristic, O Lord. The center of God's character is God is holy. ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వ లక్షణాలు ప్రభా, దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాలు అన్నిటిలో కేంద్రమైనది పరిశుద్ధత. O Lord, in that holiness, O Lord, you are reigning, you got power. ఆ పరిశుద్ధతను బట్టి పరిశుద్ధతలో నువ్వు ఏలుబడి చేస్తావు. Oh, you are a God of justice. నువ్వు న్యాయం గల దేవుడు. You are an honorable God. ప్రభా, నువ్వు ఎంతో ఘనపరచబడిన దేవుడు. Lord, not only you are holy, but you demand us to be holy. కేవలం నీవు మాత్రమే పరిశుద్ధుడు గాని కాదు, కానీ మేమును పరిశుద్ధులంగా ఉండాలని మీరు కోరుతున్నారు. That's why you sent your son and he shed his blood for us. ఆ కారణాన్ని బట్టి నీ కుమారుని పంపించావు, మా కొరకు ఆయన రక్తం చిందించాడు. Oh, his blood can cleanse us from all unrighteousness, from all sin, and makes us holy. ఆయన రక్తము సమస్త దుర్నీతి నుండి అపవిత్ర నుండి మమ్మల్ని కడిగి పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయగలరు. Help us to be more holy, O Lord. ప్రభువా, ఇంకా ఎక్కువగా మేము పరిశుద్ధులుగా ఉండలాగిన సహాయం As the day of the Lord is approaching, ప్రభు రాకడ దినం oh, ఆసన్నమవుతుంది. very shortly the Lord is going to come to the midday. అతి త్వరలో ప్రభు మధ్యాకాశానికి రానే ఉన్నారు. Help us to continue our lives in perfect holiness. మా జీవితాలని పరిపూర్ణమైన పరిశుద్ధతతో కొనసాగించడానికి సహాయం Oh చేయండి. Lord, we are living in this, oh Lord, subtle world. ప్రభు, మేము ఎంతో మోసయుక్తమైన ఈ లోకంలో జీవిస్తున్నాం. Unless thou cover us with thy blood, it is impossible. నీ రక్తంతో మీరు మమ్మల్ని కప్పితేనే తప్ప ఇది మాకు But అసాధ్యమైనది. at the same time, create a new desire in our heart, oh Lord, to crave for the holiness which you are having. అదే సమయంలో మీకున్నటువంటి పరిశుద్ధత మేమును కలిగి ఉండాలనేటువంటి ఈ ఆశని, ఈ వాంఛని మాలో పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. Accordingly, we may take steps in our ఆ lives. ప్రకారంగానే మా జీవితంలో మేము ప్రభు మరి అడుగులు వేసేదానికి సహాయం చేయండి. Guide us throughout this ఈ day. దినమంతా కూడా మాకు సహాయం చేయండి. We do pray in the most holy name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.